కమిటీ కుర్రోళ్ళలో సంక్రాంతి సంబరాలు అవనిగడ్డలో జరుగుతుంది. నువ్వు ఏం చేస్తావు? జరిగిపోయిన అన్నిటిని మర్చిపోయి కొత్తగా మళ్ళీ జీవితం ప్రారంభించడం. వెరీ గుడ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. భోగి మంటల్లో మీరు పారేద్దాం అనుకుంటే ఎవరిని పారేస్తారు, దేన్ని పారేస్తారు? ఇదిగో ఎవరు రియాక్ట్ బాగా కోపం ఉన్న వాళ్ళ మీద పీకల్లా కోపం ఉన్న వాళ్ళు వాళ్ళని పడేయాలంట. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సరే, ఈ మూమెంట్ నీకు ఎవరి మీద కోపం ఉంది? నా మీద తప్ప. చెప్పేది కాదు. ఓకే, నా మీద నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్. ఎందుకురా నువ్వు ఇంత అందంగా మంచిగా పుట్టావు? అసలు ఎట్లా రా అసలు? నెక్స్ట్, జరిగిపోయిన అన్నిటిని మర్చిపోయి కొత్తగా మళ్ళీ జీవితం ప్రారంభించడం. వెరీ గుడ్. భోగి మంటల్లో మీరు పారేద్దాం అనుకుంటే ఎవరిని పారేస్తారు? చెప్పు. క్లాస్ లో ఉన్న టాపర్స్ పడేస్తా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు సంక్రాంతి భోగి మంటల్లో దేన్నైనా ఎవరినైనా వేసేయాలంటే ఎవరిని వేసేస్తారు? మా ఫ్రెండ్ ఎందుకమ్మా? వాడు తిడతాడు కాబట్టి. తిడతాడా? నువ్వమ్మా? నేను ఆన్నేసాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎస్విఎల్ కాలేజ్ అవనిగడ్డలో ఉన్నాము. అయితే ఇక్కడ గర్ల్స్ ని అడుగుదాం. అమ్మ, సంక్రాంతి ముగ్గుల పోటీలు భలే వేసారు అందరూ. సూపర్. ఉండు. తర్వాత సంక్రాంతి ముగ్గుల పోటీలు వేసినప్పుడు గానీ, ఇంటి ముందు ముగ్గు పెట్టినప్పుడు గానీ ఎవడైనా లేకపోతే ఎవరైనా నా బోటిగా ఇలా స్టైల్ గా వెళ్తుంది ఏంటమ్మా? కాళ్ళు ఎరా తీసేస్తాం. పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా. వాడింటి ముందు ముగ్గు చాటపడి ముగ్గేస్తాం. వాడు ముందే కోడిని చూడంగానే మీకు కోడి పందాలు గుర్తొస్తాయా, కోడి కూర గుర్తొస్తుందా? కోడి పందాలు మేడం. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కోడి కూర మేడం. ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మన ఇంటికి వస్తే బాగుంటుంది కదా. ఏ బతికొస్తే ఆడుకోవా మనం? బతికొస్తే పెంచుకున్న కోళ్ళు అక్కడ పంపియం. చనిపోయిన తర్వాత మా ఇంటికి రావాలి. ఎథిక్స్ అండి. మంచి కట్టుబాట్లు సార్. గంగిరెద్దు ఇంటికి వచ్చినప్పుడు దండం పెట్టాలనిపిస్తుందా, పారిపోవాలనిపిస్తుందా? దండం పెట్టాలంటే పారిపోతా. అయ్యో కూడా బాగా చూస్తాం. మేము పిలవక ముందే మా క్లాస్మేట్స్ ఇంటికి వచ్చారేంటి అనుకుంటాం. మన సంక్రాంతికి చుట్టాలు వస్తారు కదా, ఇంటికి వచ్చిన చుట్టాలు తిని వెళ్ళిపోక సారే తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏ క్వశ్చన్ అడిగితే మీకు మోస్ట్ ఇరిటేషన్ వస్తుంది? లాలీపాప్ వచ్చిన తిని వెళ్ళిపోరు మేడం. పప్పన్నం ఎప్పుడు పెడతావు? నా పప్పన్నం తింటాకు వస్తారు, వాళ్ళు భోజనాలు తింటాకు వస్తారు మేడం. చెప్పండి. అయితే కోడి పందాల్లో కోడి పందాలు మనం ఎంకరేజ్ చెయ్యట్లేదు, ఊరికే క్వశ్చన్ కింద అడుగుతున్నాం. కోడి పందాల్లో కోడిని బదులు పందెంగా పెట్టాల్సి వస్తే మీరు ఎవరిని పెడతారు? మా తమ్ముడిని మేడం. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఏమ్మా? అసలు మేడం తనకి పిచ్చి ఇష్టం మేడం. అలాంటి తెగ ఎంకరేజ్ చేస్తాడు. మా తమ్ముడిని పెట్టేస్తాడు. మా బెస్ట్ పెడతాను మేడం నేను. ఎందుకురా? అలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ మేడం వాళ్ళకి. అయ్యయ్యో, శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇదండి ఇవాళ కమిటీ కుర్రోళ్ళ హడావిడి. మన అవనిగడ్డ ఆంధ్ర సంక్రాంతి సంబరాలు